భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు నీటి మీద బుడగల్లా ఉండాలి గాని మాయని మచ్చలా మారకూడదు. హా? మరోసారి చెప్పు అంటారా? చెప్పలేనబ్బా, ఫ్లో మళ్ళీ రాదు. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవని పెంచుకోవద్దు. ఒకరి కోపం వస్తే ఒకరు శాంతంగా ఉండాలి. మరో మాట, చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ కూర్చోద్దబ్బా. అట్లా చేస్తే భార్యాభర్తలు ఎక్కువ రోజులు కలిసి ఉండరు. సరే సర్లే, అయినా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది బాధ అంటారేమో. ఎవరింట్లో గొడవలు ఉండవు? ఇంటింటికి మట్టిపోయా అన్నట్లు అందరింట్లో గొడవలు ఉంటాయి. గొడవ గడప దాటకుండా చూసుకోవాలి. దాటిందో అది 10 మందిలో పలారం అవుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన కుటుంబ విషయాలు హాట్ టాపిక్ అవుతాయి. ఇక వీడియోలోకి వచ్చేసి ఈ రోజు డిన్నర్ లోకి బబ్బరి గుడాలు చేస్తున్నా. అంటే నేను సహాలో రైస్ లో లాగించేస్తాము. అవును, అడగడం మర్చిపోయాను. మీ ఇంట్లో ఏదైనా గొడవ వస్తే ఎవరు కాంప్రమైజ్ అవుతారు ముందుగా? మీ వారా మీరా? మా ఇంట్లోనైతే నేనే కాంప్రమైజ్ అయిపోతానబ్బా. నార్మల్ గా మాట్లాడుకుంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చెప్పేది అదే కదా. ఆడవాళ్లే కాంప్రమైజ్ కావాలి, ఆడవాళ్ళకే భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి అని. ఇక నేను అదే ఫాలో అవుతూ ఉంటా. అంటే నేను ప్రతిసారి ఓడిపోతూ మా వారిని గెలిపిస్తూ ఉంటానన్నమాట. సో గుడాలు మాత్రం ఎగ్దమ్ కుదిరినాయి, సూపర్ ఉన్నాయి. టేస్ట్ మాత్రం గుడాలలో ఎల్లిపాయనే స్పెషల్ అన్నమాట. ఎల్లిపాయ ఆనియన్ ఎక్కువ వేసుకుంటే మస్తు ఉంటది. మీరు చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే వేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.